పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. అమ్మ, కోల్కతా ఇన్సిడెంట్లో అతి ప్రధాన నిందితులైన సంజయ్ రాయ్, సందీప్ గురించి మాట్లాడుకుంటే, సంజయ్ రాయ్కి ఒక లేడీ అడ్వకేట్ సపోర్ట్ రావడం అనేది ఏం అర్థం కావటం లేదు. అంటే అమ్మాయికి అన్యాయం జరిగితే, అంత దారుణం జరిగితే పోరాడాల్సింది పోయి సంజయ్ రాయ్కి సపోర్ట్ రావడం ఏంటి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సంజయ్ రాయ్ అని మనం అనుకున్న నిందితుడు అని అనాల్సిందే, తప్పదు. సో అందులో ఏం తప్పు లేదండి. ఎందుకంటే అందరికీ తెలుసు అది జగమెరిగిన సత్యంలాగా చేసింది అతనే అని. 90% పాత్ర అతనిదే ఉన్నది. సో అతని వైపున జనరల్గానండి ఈ కోర్టులో లాయర్స్ను పెట్టుకోలేని వాళ్ళు, అంటే ప్రైవేట్గా అడ్వకేట్ను ఎంగేజ్ చేసుకోలేని వాళ్ళకు వాళ్ళే, గవర్నమెంట్ వాళ్ళే, అంటే కోర్టు వాళ్ళే ఈ నిందితుడి తరపున మాట్లాడడానికి, వాదించడానికి లాయర్లను అలాట్ చేస్తారు. అందులో భాగంగానే కవితా సర్కార్ అనే ఆవిడ్ని ఇతనికి అలాట్ చేశారు, ఇతని తరపున మాట్లాడడానికి అలాట్ చేశారు. సో ఆవిడ ఏంటంటే కంప్లీట్గా షీ ఈజ్ సపోర్టింగ్ సంజయ్ రాయ్. ఆవిడ ఏమంటారంటే తన వర్షన్ ప్రకారము, అసలు మీరు సంజయ్ రాయే చేశాడని మీకు ఎవిడెన్స్ ఉందా? పోస్ట్ మార్టంలో ఇతనే చేశాడని మీకు రిపోర్ట్స్ వచ్చాయా? రాలేదు కదా. మరి అలాంటప్పుడు ఇతనే చేశాడని మీరు ఎలా చెప్తారు? మీరు సీసీటీవీలో ఉన్నది కదా అని మనం అడిగితే, సీసీటీవీలో అతను మెట్లెక్కి వెళ్ళిపోతున్నదే చూసాం కానీ ఆ రూమ్లోకి వెళ్ళింది మీరు చూసారా? మీరు అతనే అని ఎలా అంటారు అన్నప్పుడు వీళ్ళు అడిగారు అనమాట రిపోర్టర్స్. మరి అతను ఒప్పుకున్నాడు కదా అంటే, అతన్ని మీరు పోలీస్ వాళ్ళు భయపెట్టి ఒప్పుకోమని చెప్పినందుకే ఒప్పుకున్నాడు. అందుకనే సెకండ్ టైము మళ్ళీ లై డిటెక్టర్ చేసినప్పుడు నన్ను ఇరికించారని చెప్పారు. కాబట్టి ఇతడు ఏమీ తప్పు చేయలేదు, నేను అందుకనే ఇతనికి న్యాయం జరగాలని నేను పోరాడతాను అని. అంటే ఒక మహిళగా, సాటి మహిళకు ఒక ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక డాక్టరు, మనందరికీ ప్రాణాలు పోయాల్సిన ఒక డాక్టరు అన్యాయంగా ఇలాంటి వాళ్ళ చేతిలో బలి అయిపోయిందని ఏమాత్రము బాధ లేకుండా ఆమె అతనికి సపోర్ట్ చేసి, పైగా ఏమంటారంటే ఇతనికి అందరూ ఉరిశిక్ష వేయాలంటే ఉరిశిక్ష చేయాల్సినంత తప్పు ఇతనేం చేయలేదు. ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష కూడా వేయడానికి కూడా ఆలోచించాలి. ఇతనికి బెయిల్ వచ్చేలాగా నేను చేస్తాను అని కూడా తను చెప్తున్నారనమాట. మరి బ్లూటూత్ అక్కడ పడడం ఏంటి? 48 నిమిషాలు ఎస్ అడిగారు. బ్లూటూత్ ఎందుకుంది అని అంటే, అతను చెప్పిన ప్రకారం నేను పైకి వెళ్ళాను, నేను ఆ రూమ్లో వెళ్ళాను, నువ్వు ఎందుకు వెళ్ళావని అడగట్లా, నీకు అక్కడ ఏం పని అని ఎవరు అడగట్లా. అతన్ని అడగకపోగా ఈవిడే మరి ఎలా పడింది అతని బ్లూటూత్ అంటే, కంగారులో అతడు చెప్పడం ఏంటంటే, నేను వెళ్ళాను, అప్పటికి ఆమె చనిపోయింది, ఆ కంగారులో నేను భయపడుతూ ఇంటికి ఎందుకు వచ్చేసాను, ఆ కంగారులో నా బ్లూటూత్ అక్కడ పడిపోయిందేమో అతను చెప్పినప్పుడు షీఈ్ ఆల్సో సపోర్టింగ్, పడిపోయి ఉండొచ్చు అక్కడ అని చెప్తున్నారే తప్ప, అవును ఇది కూడా ఒక ఎవిడెన్స్గా ఆవిడ కన్సిడర్ చేయటం లేదు. ఇట్ మీన్స్ రైట్, బ్లూటూత్ చెవులో ఉన్నది పడిపోయింది, కంగారులో పరిగెట్టుకుంటూ పడిపోయిందంటే ఒక అర్థం ఉంది. మెడలో ఉన్న బ్లూటూత్ పరిగెట్టడంలో ఇలా తీసి వేసేసి వెళ్ళిపోయాడా ఏంటి? అదే చెప్తున్నారండి. ఆవిడ ఏమంటారంటే భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, ఆ కంగారులో పడిపోయింది. వీళ్ళు ఇక్కడే అర్థమవుతుంది, చెవులో ఉన్న బ్లూటూత్లు పెట్టుకొని పడిపోయిందంటే, అంటే వైర్లెస్వి పెట్టుకున్నారంటే ఒక అర్థం, అది పడిపోతుంది. అది కాకుండా నీరు ఒక ఇంత మెడలో అన్నట్టుగా ఇయర్ బడ్స్ అయితే పడిపోతాయి, అంతేగాని మెడలో వేసుకుంది పరిగెట్టుకుంటూ పడిపోవడం అంటే ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నారు ఈ లాయర్లు అండి. ఐఎమ్ సారీ టు సే, అందరు లాయర్లను నేనేం అనటం లేదు. కొంతమంది లాయర్లు ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళను బమ్మిని తిమ్మి చేసేసి వాళ్ళు నిరూపిస్తారనమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఆవిడ అదే చెప్తున్నా, కంగారులో పడిపోయాడు, పడిపోయింది. నెక్స్ట్ ఆయన నోరుతోనే చెప్పాడు, ఆ సంజయ్ రాయ్ నోరుతోనే, అవును నేను ఆల్రెడీ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాను, నా గర్ల్ ఫ్రెండ్ కి న్యూడ్ వీడియో కాల్స్ నేను చూసుకున్నాను, డైరెక్ట్ నేను వెళ్ళిపోయినాను. అసలు నువ్వు అక్కడ బయట ఉండాల్సినోడివి, నువ్వు ఆ టైంలో ఆ రూమ్ కి ఎందుకు వెళ్ళావు? అది ఆ అడ్వకేట్ అడగాల్సిన ప్రశ్న అండి. ఆవిడ అది అడగటం లేదు. పైకి వెళ్ళాడు, కంగారుగా ఆమెను చూశాడు, భయపడి కిందికి వెళ్ళిపోయాడు. మరి ఎందుకు ఒప్పుకున్నాడు అంటే పోలీసు వాళ్ళు భయపెట్టారు, అందుకని ఒప్పుకున్నాడు అని చెప్తున్నారు. ఓకే అమ్మా, హాస్పిటల్లో డ్యూటీ చేసే వాళ్ళు ఇవి చెప్పినా ఒక అర్థం ఉంది. నువ్వు ఒక బయట చేసేటోడివి, నీకు హాస్పిటల్లో నువ్వు అక్కడ దాకా వెళ్ళావు అంటే నీకు ఎంతటి సపోర్టు వెనక అండ ఉంటే నువ్వు అక్కడ దాకా వెళ్తావా? అక్కడ దాకా అసలు ఎందుకు వెళ్ళాడు? ఆయన హాస్పిటల్లో వర్క్ చేసే పర్సన్ కాదు కదా, కాదు, ట్రైనీ పోలీస్. నువ్వెలా వెళ్తావు అసలు అక్కడికి?
ఇదేనండి, ఇదంతా ఏంటంటే సపోర్ట్. ఏంటంటే ఇదంతా ఏదోటి మాయం చేసి పొలిటికల్ సపోర్ట్ ఉన్నందుకే అతను అంత ధైర్యంగా పైకి వెళ్ళగలిగాడు. అసలు అతనికి అవసరమే లేదు అక్కడ ఉండాల్సిన. ఇదంతా ప్రీ ప్లాన్ అండి. ఇదంతా ముందు స్కెచ్ చేసుకుని ఈవిడ ఇలా చేశారే తప్ప ఇదేదో ఇప్పటికప్పుడు అనుకోని ఆవిడ పైన పడుకుంది నేను వెళ్ళిపోయాను అని. అసలు ఆవిడ వాళ్ళ ఫాదర్ అడుగుతారు, మా అమ్మాయి అక్కడ 3rd floor లో ఉంది అని వీరికి ఎలా తెలిసింది? దానికి ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఎవరు చెప్పట్లేదండి, మరి మేనేజ్మెంట్ గానీ ఎవరు చెప్పటం లేదు. ఆ అమ్మాయితో ఉన్న ఫ్రెండ్స్ కొలీగ్స్ కూడా వెళ్ళలేదు, కానీ ఈయన బయట ఉన్నోడు వెళ్ళాడా? పైగా మన అదేంటి దయగల సీఎం గారు ఏమంటారంటే ఆవిడ మమతా బెనర్జీ గారు, ఇదంతా ఎందుకు జరిగింది? ఆడవాళ్ళకు నైట్ డ్యూటీ చేశారు, నైట్ డ్యూటీ చేయకండి, నైట్ డ్యూటీ వేయకండి అంటే రక్షణ మేము ఇవ్వము. మీరు నైట్ డ్యూటీలు ఎవరి కోసం చేస్తున్నారు? మన పేషెంట్ల కోసము, మన వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడానికి అని చెప్పేసి వాళ్ళు రాత్రి మగళ్ళు ఒకసారి 24 hours కూడా డ్యూటీ చేస్తారండి. ఇంటికి వచ్చి మా సిస్టర్ ఉన్నారనమాట, తన ఇంటికి వచ్చి ఇలా పడుకోగానే మళ్ళీ ఫోన్ వస్తుంది, రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఒక డాక్టర్ అంటే అంత ఈజీ కాదు కదా. అంతే కదా, ఎంత డీప్ స్లీప్ లో ఉన్నా ఒక్క ఫోన్ కాల్ కి అలర్ట్ అయ్యి వాళ్ళు పరిగెడుతూ సర్జరీ చేయడం అంటే చిన్న విషయమా? అందుకే వాళ్ళని దేవుళ్ళతో. అంతేగాని నైట్ డ్యూటీస్ వేయద్దు అనేది ఒక సొల్యూషన్ కాదు కదండి. అది కాదు, కంపల్సరీగా దే హావ్ టు డూ నైట్ డ్యూటీస్. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు పడుకున్న అర్ధరాత్రి కూడా పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇదంతా ఏంటంటే ఆమె దేనికి కూడా పరిష్కారం చూపించటం లేదు. ఎంతసేపు వచ్చి మీదే తప్పు, మీరే చేశారు, నాదేం సంబంధం లేదు, నాకు సంబంధం లేదనే తను మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకంటే తన వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి. ప్లస్ ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ గారు అతను సందీప్ ఘోష్, ఆ సందీప్ ఘోష్ను ఆ రోజే అప్పుడు జరిగినప్పుడే నిజంగా అతను ఒక బాధ్యత గల ప్రిన్సిపల్ అయితే ఇది జరిగింది అనగానే వెంటనే ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారండి? సపోజ్ నేను స్టూడియోలో ఉన్నానండి, నాకు సడన్గా బాగాలేదు, మీరు మీ వాళ్ళు ఏం చేస్తారు? సడన్గా వెంటనే మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ మీకు బాగాలేకపోతే ఏం చేస్తారు? మీ అబ్బాయికో మీ వారికో ఎవరికో ఇన్ఫార్మ్ చేస్తారు. అండి ఇలా వాళ్ళు ఏం చేశారంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అసలు ఇన్ఫార్మ్ చేయకుండా ఎప్పుడో లేటుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. అంటే ఏంటంటే ఈలోపు వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ సాక్ష్యాధారాలన్నీ రూపుమాపాలనే ఈ పని చేశారనమాట. ఇవన్నిటికీ ఏంటంటే సపోర్ట్, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సపోర్ట్ చేస్తారు. అదే ఒక సామాన్యుడు చేయనియండి, ఇప్పటికల్లా ఎంత గొడవలు అయిపోతాయండి. అంటే డబ్బులు ఉండి పలుకుబడి ఉంటే ఈ ప్రపంచంలో మన దేశంలో ఏ తప్పులైనా చేయొచ్చు అని ఇండైరెక్ట్గా మీరు సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నారు అనమాట. డబ్బులు ఉంటే చాలు, మీరు ఏదైనా చేయండి, ఒక 10 మందిని మర్డర్ చేయండి, లేకపోతే 10 దోపిడీలు చేయండి, 10 మంది అమ్మాయిల మీ మీద వెంటబడి అఘాయిత్యాలు చేయండి, మీరు తప్పించుకోవచ్చు. మీకు ఏదో పలుకుబడి లేకపోతే, డబ్బులు లేకపోతే మీ ఇదే గతి అన్నట్టు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనమాట. సో ఇతనికి కూడా ఏంటంటే ఈ సందీప్ ఘోష్ కూడా రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. అతనికి జనరల్గానండి సెక్యూరిటీ గార్డ్స్, బౌన్సర్స్ చాలా హై ప్రొఫైల్ ఉండే వాళ్ళకు, ఎవరో మినిస్టర్స్కు వాళ్ళకే ఉంటారు. ఇతనికి కూడా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. అతని చుట్టూ ఎప్పుడు బౌన్సర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరంటే ప్రైవేట్ బౌన్సర్స్. సో అతను వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ గారు అడిగారు, మీరు ఎందుకున్నారు, మీరెవరు అని అన్నప్పుడు అందులో నుంచి ఒక బౌన్సర్ చెప్తాడు, మేము ఇంతకుముందు ఉన్న ప్రిన్సిపల్కు బౌన్సర్స్ము అన్నారు. మిమ్మల్ని ఎవరు అపాయింట్ చేశారంటే మమ్మల్ని దీది అపాయింట్ చేసింది అన్నారు. అదేంటి, మీకేం అవసరం ఉందంటే మీకేమైనా ఈ విషయంలో డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా సీఎంకే ఫోన్ చేసి అడగండి అంటే ఆ దీది నెంబర్ వీళ్ళ దగ్గర ఉందా? సో వాళ్ళు అడిగారు, మీ దగ్గర నంబర్ ఉందా లేకపోతే నేను ఇస్తాను అడిగారు. అంటే దీన్ని బట్టి ఎంత సపోర్ట్ చేస్తున్నారో, అతనికి ఎంత సపోర్ట్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది అనమాట. సో ఇదన్నిటికంటే కారణం అంటే ఒక రక్షించాల్సిన ఒక మనిషి అంటే అంత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా అందరినీ, నర్సులను, డాక్టర్లను, చిన్న స్టాఫ్ నుంచి పెద్ద స్టాఫ్ వరకు పేషెంట్లను కూడా రక్షించాల్సిన ఒక ప్రిన్సిపలే ఇలాంటి పనికిరాని పని చేసి డబ్బులకు కక్కుర్తిపడి వేరే వాళ్ళ మాటలు విని రాజకీయంగా నాకు ఏదో లబ్ధి వస్తుందని ఇలాంటి పని చేసినందుకే ఇవాళ ఒక అమాయకురాలు 10 మందికి ప్రాణాలు పోయాల్సిన ఒక అమ్మాయిని మనం, ఒక డాక్టర్ను మనం పోగొట్టుకున్నాం. ఒక ప్రిన్సిపల్ కి ఒక బౌన్సర్లు సీఎం పెట్టడం అనేది చాలా విచిత్రంగా ఉంది. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళ ధైర్యంగా చెప్తున్నారు అనమాట. అందుకే ఆయన ఒక సీఎం నంబర్, వీళ్ళు అఘాయిత్యాలు, ఒక సీఎం నంబర్ బౌన్సర్ దగ్గర ఉంది అంటే అసలు మామూలుగా అయితే సీఎం దగ్గర పనిచేసే ఒక చిన్న ప్యూన్ నెంబర్ కూడా మనం చేరుకోలేమండి. అలాంటిది ఒక సీఎం నెంబర్ మీరు డైరెక్ట్గా దీదీతో మాట్లాడండి అని చెప్పాడు అనమాట అతను.
సో అతను కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. అంటే ఇతనికి ఉన్న పలుకుబడి ఇంత ఉందా అని చెప్పేసి. సో పైగా ఈ సంజయ్ రాయ్ యూజ్ చేసే ఏ బైక్ ఉన్నదో ఆ బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది ఉన్నదంటే కలకత్తా డిఎస్పీ పేరు మీద అది రిజిస్టర్ అయి ఉన్నది అనమాట. సో దీన్ని బట్టి ఎంత సపోర్ట్ ఉన్నది అనేది ఉండదు. మీరు అన్నట్టుగా అదేంటి లై డిటెక్టర్లో కూడా ఎందుకు నిజాలు చెప్పటం లేదంటే ఇతను యాజ్ ఎ డాక్టర్గా ఇతనికి అంటే జనరల్గా డాక్టర్లకు ఏంటంటే మందు రోగం తగ్గించడానికి దాన్ని తప్పించుకోవడానికి కూడా చాలా వాళ్ళకి అన్నీ తెలుసు. సో ఒకవేళ అతను లోపలికి వెళ్ళినప్పుడు నిజాలు బయట కక్కకోకుండా ఏమైనా మెడిసిన్ కూడా వాడి ఉండొచ్చేమో అని ఒక డౌట్. ప్లస్ ఇతనికి కూడా ఈ సంజయ్ రాయ్కి ఉండే పలుకుబడి ఇతనికి ఉండే సపోర్ట్ని బట్టి ఇతన్ని కూడా నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఈ మెడిసిన్ వాడని చెప్పి కూడా ఉండొచ్చు అని కూడా ఒక డౌట్. సో అందుకని ఎందుకు చెప్పటం లేదంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ, అంతే కదా. ఫస్ట్ చెప్పిన వాడు ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవటం లేదంటే కవితా సర్కార్ ఏమంటున్నారంటే అతని తరపున లాయరు ఇతన్ని మీరందరూ భయపెట్టారు, నేను వచ్చేటప్పటికే మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు కాబట్టి మీరు బలవంతంగా నా క్లయింట్ని ఒప్పించారని ఆవిడ చెప్తున్నారు. అంటే ఒక మహిళగా ఇంకా మనము అందరూ ఆమెను అంటున్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే మళ్ళీ తను ఏమంటారంటే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నేను మాట్లాడతాను అంటే ఆవిడకి అతనిలో అన్ని న్యాయమే కనిపిస్తుంది, ఇటువైపు ఉన్న వాళ్ళలో ఆమెకి ఏమి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు ప్రతి ఇన్సిడెంట్ కనిపిస్తున్నా ఇంకా ఆవిడకి న్యాయం అక్కడే ఆవిడ మీద న్యాయం కనిపిస్తుందంటే అక్కడే ఆవిడ కూడా గవర్నమెంట్ లాయర్ కదండి, అక్కడ కూడా మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అంతే. సో ఇవన్నిటికీ ఏంటంటే ఏది ఏమైనానండి తప్పకుండా ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందనే మనం అందరం కోరుకుందాము. సో ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వీఆర్ రెడీ టు గివ్ ఇన్ఫర్మేషన్. సూపర్ అమ్మ. మళ్ళీ ప్రతిసారి చెప్పుకుంటాం ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలి అంటే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని అందరం కోరుకుంటాం. థ్యాంక్ యూ.